హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజైతే వెయిట్ మిషన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. చూడొచ్చు, మనకి దీని మీద చాలా డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక వెయిటే కాదు ఇది. మనకి వెయిట్‌తో పాటు బాడీ ఫ్యాట్, బాడీ వాటర్ ఎంత ఉండాలి ఏంటి, వర్చువల్ ఫ్యాట్ ఎంత ఉంది మనకి, అలాగే బీఎంఐ, మొత్తం బీఎంఆర్ అన్నీ అయితే చూపిస్తుంది. ఇదైతే మనకి బ్లూటూత్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. మొబైల్‌లో ఒక యాప్ అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి. ఇదైతే ప్రతి ఇంటిలో ఉండవలసిన వస్తువు అనమాట ఇదైతే. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా! ఇవైతే 4 సెన్సార్స్ అనమాట. మనమైతే వాటి మీదైతే కరెక్ట్‌గా నించుంటే అదైతే మొత్తం స్కాన్ చేసైతే మనకి చెప్తుంది. ఇక్కడైతే చూడొచ్చు, వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ అయితే ఉంది. కస్టమర్ నంబరు. ఏదైనా కంప్లెయింట్ చేయాలన్నా దాని నుంచి అయితే చేసుకోవచ్చు మనం, ఇబ్బందుండదు. ఇదైతే వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు, మనకి ఒక కవర్ అయితే పెట్టారు వాళ్ళు, సెల్ అయితే వేస్ట్ అయిపోకుండా. ఆ కవర్ తీసేస్తే మనకి వర్క్ అయితే అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు ఇది. సెటప్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను నేను స్టెప్ బై స్టెప్ అంతా. వెయిట్ మెషిన్ బ్యాక్ సైడ్ అయితే క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. చూడొచ్చు. దాన్నైతే మనం మొబైల్‌లో స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా మనకి ప్లే స్టోర్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోయి ఒక యాప్ అనేది వీళ్ళది అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. మీరు ఆ యాప్‌నైతే మొబైల్ నంబర్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. లేకుంటే ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటుంది కదా! ఈమెయిల్ ఐడీ అలా అయినా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను వేరే వాటితో కూడా కంపేర్ చేసి చూసాననమాట. అంటే 10,000, 12,000 అలా ఉన్నాయి. వాటితో కూడా కంపేర్ చేసి చూసాను. రిజల్ట్ అయితే ఎగ్జాక్ట్‌గా వస్తుంది. ఒక్క పాయింట్ కూడా అయితే తేడా రావట్లేదు. నాకు చాలా బాగా అనిపించింది ఇది. చూడొచ్చు, ఇలా మనం యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి బ్లూటూత్ నుంచి అయితే కనెక్ట్ అవ్వమని అడుగుతుంది. ఒకసారి సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ నేను మొబైల్‌లో చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. సేమ్ అయితే ఈజీగా వచ్చేస్తుందనమాట. ఏముండదు. మనకి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసి ఒకసారి వెయిట్ మెషిన్ మీద అయితే కొంచెం వెయిట్ పెట్టాలి. పెట్టగానే అది బ్లూటూత్ అయితే ఆన్ అయిపోతుందనమాట. ఎందుకంటే వెయిట్ మెషిన్ ఆటోమేటిక్‌గా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. బ్యాటరీ వేస్ట్ అవ్వద్దు కదా! అందుకని చెప్పేసి అది జస్ట్ ఒక 5 సెకండ్స్ అయితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంటుందది. దాని మీద వెయిట్ పెట్టడం వల్ల మనకి బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోతుంది. చూడొచ్చు మనకి. ఈజీ వే ఉంటుంది ఇట్లా. మనం చెక్ చేసుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టేసి బ్లూటూత్ ఆన్ చేసి ఒకసారి మన వెయిట్ మెషిన్ మీద నించున్నామంటే ఆటోమేటిక్‌గా మొత్తం అయితే అది తీసుకుంటుంది. కాకపోతే నించునేటప్పుడు మీ కాళ్ళు తడిగా ఉండకూడదు. అదొకటైతే చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో మొత్తం అనమాట. మనం లాగిన్ అయ్యేటప్పుడు మన ఏజ్ అనేది, వెయిటు, ఏజు కరెక్ట్‌గా ఇచ్చేస్తే చాలు. అయి 2 హైటు, అవి 3 ఇంపార్టెంట్ అనమాట. చూడొచ్చు, మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్‌గా వచ్చినాయనమాట. ఈ రోజుల్లో ఇది వెయిట్ తగ్గాలని ఇళ్లలో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అలాగే వెయిటు తగ్గడం అవసరం లేకపోయినా సరే, ఇలాంటిది ఒకటుంటే ఏమైతుందంటే, ప్రతి వారం అనేది మనం వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల మనం వెయిట్ ఎంత పెరుగుతున్నామో లేదా తగ్గుతున్నామో అనేది మనకైతే తెలుస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడైతే చూపిస్తుందనమాట. అది మొత్తం అది మనకి రిజల్ట్ అనేది. ఇలా చూసుకోవడం వల్ల మనం ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, తక్కువ ఏదైతే ఉందో మనం దాన్ని పెంచుకోవడానికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మనం ప్రతిరోజు కూడా చూసుకోవచ్చనమాట. వెయిట్ ఛాలెంజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా. ఒక్క యాప్‌లో వచ్చేసి మనం 15 నంబర్స్ దాకా యాడ్ చేసుకోవచ్చనమాట. మొత్తం రిజల్ట్ అనేది ఒకే యాప్‌లో చూసుకోవచ్చు. ప్రతి ఫోన్ అయితే అవసరం లేదు. మీకు ఇంకా వివరాలు పూర్తిగా కావాలంటే కామెంట్ చేయండి. వేరే వీడియో క్లియర్‌గా పెడతాను. ఈ యాప్‌కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు చూడొచ్చు మీరు. మనం ఎట్లయితే ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేస్తాం గదా! ఓపెన్ చేయంగానే మనకి ఎక్కడైతే చూడొచ్చు, డీటెయిల్స్ అయితే మొత్తం క్లియర్‌గా కనిపిస్తాయి. ఇప్పటిదాకా మీకు చెప్పాను గదా! అన్బాక్సింగ్ చేసి. ఆ తర్వాత డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మనకి. క్లియర్‌గా మొత్తం అయితే సేమ్ అయితే మనకి ఇలా యాప్‌లో అయితే మొత్తం అన్నీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోయి మొత్తం అయితే కనిపిస్తుంటాయి మనకి. వీటిలో కొన్ని ఫీచర్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూడొచ్చు ఒకసారి. ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు, మనం ఏదైనా సరే ఒక దాని మీద ట్యాప్ చేస్తే అది స్టాండర్డ్‌లో ఉందా? లేకుంటే ఓవర్‌గా ఉందా? అనేది ప్రతి ఒక్కటైతే మనకు చూపిస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు ఇక్కడైతే చూడొచ్చు నాది. బాడీ ఫ్యాట్ వచ్చేసి ఓవర్ వెయిట్‌లో ఉందనమాట. అంటే స్టాండర్డ్‌లోకి రావాలి ఇదొచ్చేసి. తర్వాత వచ్చేసి ఫ్యాట్ మాస్. ఇది కూడా చూడొచ్చు, ఓవర్ వెయిట్‌లో ఉంది. ఈ రెండైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 8 రోజులు వాడిన తర్వాత అయితే మిగతాదైతే మీకు కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఈ డేటా అనేది మనకి. మనం ఎవ్రీ డే మనమైతే చెక్ చేసుకోవటం వల్ల అది పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మనకి ఇట్లా గ్రాఫ్ రూపంలో అయితే మొత్తం ఇక్కడైతే చూపిస్తూ ఉంటుందనమాట. చూడొచ్చు, వీక్ వేస్, మంత్ వేస్, ఇయర్ వేస్ ఇలా చూపిస్తూ ఉంటుందనమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంటదనమాట. మనం పెరుగుతున్నామా? తగ్గుతున్నామా? మనం ఏం చేయాలి? తినాలా? తగ్గించాలా? అనేదైతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంటది. డేటా అయితే చూడొచ్చు. ఇక్కడి నుంచి అయితే మనం వేరే వాట్సాప్‌కి కూడా షేర్ చేసుకోవచ్చు. పైన మీకు షేర్ బటన్ కనిపిస్తుంది కదా! అది నొక్కితే మొత్తం డేటా అనేదైతే మనం ఎవరికైతే పంపించాలో వాళ్ళకైతే వెళ్ళిపోతుందనమాట. చూడొచ్చు, ఇది మొత్తం 8 రోజుల డేటా అనమాట ఇది. జస్ట్ ఆ పైన షేర్ బటన్ నొక్కగానే మనకి ఇట్లా అయితే కనిపిస్తుందనమాట. సోషల్ మీడియాలో ఎక్కడైనా షేర్ చేయొచ్చు మనం ఎవరికైనా సరే. ఇక్కడి నుంచి మనం వేరే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి మనం. మనం ఒక్కలమే కాకుండా ఇంకొక 10 నంబర్స్, 15 నంబర్స్‌ని కూడా మన ఫ్యామిలీ నంబర్స్‌ని యాడ్ చేసుకొని చూసుకోవచ్చనమాట. ఇక్కడ సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. మనకి లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ ఇంగ్లీషే. ఇక్కడ థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనము వచ్చేసి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ
సిస్టమ్ పర్మిషన్స్ అయితే కొన్ని అడుగుతుంది. నేనైతే ఇచ్చాను. వీటిలో మీకు నచ్చినవి ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అలాగే ఇక్కడైతే మనకి టార్గెట్ వెయిట్ అనేది మనం ఎంత తగ్గాలి సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది అలాగే మనకి గూగుల్ ఫిట్, సామ్సంగ్ హెల్త్ ఈటికి కూడా సపోర్ట్ చేస్తుందనమాట. ఈ డేటా అనేది దాంట్లోకైతే ట్రాన్స్‌ఫర్ అవుతుంటుందనమాట. ఇక్కడైతే చూడొచ్చు మెయిన్ స్క్రీన్‌లోకొచ్చాం. మనం ఇక్కడి నుంచి కూడా మనం వేరే పర్సన్‌ని అయితే యాడ్ చేసుకోవడానికైతే ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే యాడ్ చేసుకుంటారో వాళ్ళు మెయిన్ పర్సన్‌గా ఉంటారు. తర్వాత ఎవరిని యాడ్ చేసినా సరే పక్కన సెకండ్ నంబర్ అనమాట. ఇదైతే చూడొచ్చు ఇక్కడ బీపీ కూడా చెక్ చేస్తుంది. వాళ్ళైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూపిస్తున్నారు. మెయిన్ కెమెరాకైతే ఒక ఏలు అడ్డు పెట్టాలి. తర్వాత ఇంకొక చేత్తోటి ఫ్లాష్ లైటు అది చేతికి పడేలా అయితే పెట్టాలి. అంటే మీరు ఇది నొక్కగానే ఫ్లాష్ లైట్ ఆటోమేటిక్‌గా ఆన్ అయితదనమాట. అలా డిటెక్ట్ చేసి అయితే చూపిస్తుంది. ఇదంతా యాక్యురేట్‌గా అయితే ఏముండదు ఇది. జస్ట్ ఏదో ఉందంటే ఉందనమాట జస్ట్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.